భారతీయ సంస్కృతిలో బంగారం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన లోహం వెండి. దీనిని పేదవాని బంగారం అని పిలిచినప్పటికీ గత 2 దశాబ్దాలలో వెండి ఇచ్చిన రాబడి షేర్ మార్కెట్ దిగ్గజాలకు సైతం ఆశ్చర్యం కలిగించింది. 2000వ సంవత్సరం కేవలం కొన్ని వేల రూపాయలకే లభించిన కిలో వెండి నేడు లక్షల రూపాయల విలువైన ఆస్తిగా మారింది. 2000వ సంవత్సరంలో కేజీ వెండి ధర సుమారు 7,900. అప్పట్లో వెండిని కేవలం పూజా వస్తువులు లేదా ఆభరణాల కోసమే కొనేవారు. 2005 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో మార్పుల వల్ల ధర 10,600కు చేరింది. అంటే 5 ఏళ్లలో దాదాపు 35% పెరిగింది. 2011లో వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగి కేజీ 56,000 మార్కును దాటాయి. ఇది అప్పట్లో ఒక రికార్డు. 2014 నుండి 2018 వరకు వెండి ధరలు పెద్దగా పెరగలేదు. ధర 35,000 నుండి 45,000 మధ్య ఊగిసలాడింది. దీనివల్ల చాలామంది వెండిపై ఆశలు వదులుకున్నారు. 2020 కరోనా ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ ద్రవ్యోల్బణం భయంతో పెట్టుబడిదారులు వెండిని కొనుగోలు చేశారు. 2020 చివరి నాటికి ధర 63,000 దాటింది. గ్రీన్ ఎనర్జీ డిమాండ్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ మరియు 5G టెక్నాలజీలో వెండి వాడకం పెరగడం ధరలు పెరగడానికి ప్రధాన కారణమైంది. 2024లో 95,000 ఉన్న ధర 2025 చివరి నాటికి 2 లక్షల మార్కును తాకింది. 2026 జనవరిలో వెండి ఏకంగా 4 లక్షలు గరిష్ట స్థాయికి తాకి ప్రస్తుతం 2,80,000, 3 లక్షల మధ్య ట్రేడ్ అవుతోంది.